సంధ్య థియేటర్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ది తప్ప ఒప్ప అనే సంగతి పక్కన పెడదాం. అది కోర్టు పరిధిలో ఉంది, చట్ట పరిధిలో ఉంది, అవి తేలుస్తే చూస్తూ ఉంది. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరగడం ఏ మాత్రము కూడా సహించకూడని విషయం. ఒకరి ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళ దాడి చేయడం ఏంటి? ఆ రాళ్ళ దాడి చేసిన వాళ్ళకు దర్జాగా పోలీస్ స్టేషన్లో ఏదో పెళ్లి కొడుకులను కూర్చోబెట్టి మళ్ళీ పొద్దున బెయిల్ ఇచ్చి పంపించేశారు. సరే పోనీయండి, ఆ బెయిల్ ఇచ్చేది మేజిస్ట్రేట్లే కాబట్టి పోలీసులు పెట్టిన సెక్షన్లు ఎంత వీక్ ఉన్నాయో అది అర్థమవుతుంది. అదంతా ఎపిసోడ్ పక్కన పెట్టండి. అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళదాడి జరిగితే సరే, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా దానిని ఖండించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా దానిని ఖండించారు. భౌతిక దాడులు ఎప్పుడు పద్ధతి కాదు అని. కానీ అల్లు అర్జున్ ఏ ఇండస్ట్రీలో అయితే ఉన్నారో ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, పిల్లలు, హీరోలు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు, వీళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక ప్రకటన, ఒక ట్వీటో, ఒక పోస్టో పెట్టి ఇది దారుణం, ఇది దుర్మార్గం, ఇది తప్పు అని చెప్పి ఖండించలేకపోయారు అంటే అసలు మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తున్నాయా? సీరియస్లీ. ఏదైనా వేదికల మీద ఎక్కితే కలామ తల్లి ముద్దు బిడ్డలం, మాదంతా ఒకే కుటుంబం, సినిమా కుటుంబం, మాదంతా ఒకటే, మేమంతా కుటుంబమే. గోపి ఏం మాటలు మాట్లాడతారు? అల్లు అర్జున్ కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళు. అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో చెప్పక్కర్లే. కానీ ఇంటి మీద దాడి జరిగితే ఇలా దాడి చేయడం, భౌతిక దాడులు చేయడం కరెక్ట్ కాదు అని ఒక మాట మాట్లాడలేకపోతే ఎందుకయ్యా మీరు? ఎందుకయ్యా వీళ్ళు? ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది ఏదో ఒక ఇష్యూలో, రేపు ఇంకో ఇష్యూలో జూనియర్ ఎన్టీఆర్ మీద జరుగుతుంది, ఆ తర్వాత మహేష్ బాబు మీద జరుగుతుంది, ఆ తర్వాత ప్రభాస్ మీద జరుగుతుంది, తర్వాత చిరంజీవి గారి మీద జరుగుతుంది, ఎవరి మీదైనా జరుగుతుంది. ఇంత దారుణము? అరే ఏ హీరో సొంత కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇంతమంది హీరోలు ఉన్నారు. చిరంజీవి గారి దగ్గర నుంచి వాళ్ళకి కుటుంబంలో అంతమంది ఉన్నారు. ఆయనకేం అండగా ఎవరు నిలవక్కర్లే. కానీ ఇంటి మీద దాడి జరిగితే దాడి జరగడం తప్పు అని ఒక మాట మాట్లాడలేకపోతున్నారు. వీళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారా ఇంటర్నల్గా? ఎన్ని బొక్కలు ఉన్నాయా వీళ్ళవి? భయపడి వణికిపోతున్నారు ప్రభుత్వానికి. ఇన్ని బొక్కలు ఉన్నాయా వీళ్ళల్లో? మరి ప్రభుత్వాల బొక్కల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, చేయరుగా. అంత భయపడడానికి, వణికిపోవడానికి ఏముంది? ఒకరింటి మీద దాడి జరగడం తప్పు అని చెప్పలేకపోతున్నారేంటి? జగన్మోహన్ రెడ్డి టికెట్ ధర 10 రూపాయలు తగ్గించారని గుక్కబెట్టి ఏడ్చారు ఎదవలందరూ బయటకు వచ్చి. అబ్బో, వేదికల మీద జీవించేశారు 10 రూపాయలు టికెట్ ధర తగ్గించారని. ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరెన్నిక కన్నా హీరో ఇంటి మీద దాడి జరిగితే నోరు తెరిచి ఒక మాట, ఫేస్బుక్ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్ చేసి ఒక పోస్టు పెట్టలేక ఇంత వణికిపోతున్నారు. ఇటువంటి వాళ్ళన అభిమానులుగా ఉన్న మీరు అభిమానించేది? ఇటువంటి వాళ్ళన పిరికి సన్యాసులనా? పిరికి సన్యాసులు దద్దం వలన? బతుకులు చేట.